హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం కొన్ని ఓల్డ్ అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ కోసం కబుర్లు చెప్పుకుందాం. మ్యాక్సిమం మీలో చాలామంది చూసే ఉండుంటారు. ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం ఈ వీడియో. తెలుగులో అవైలబుల్ ఉన్నాయండి ఈ మూవీస్ అన్నీ. ఫస్ట్ 'రచయిత' అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఇదొక సస్పెన్స్ మూవీ. కొంచెం డ్రమాటిక్‌గా ఉంటుంది. పూర్ గ్రాఫిక్స్ బట్ ఓకే. మీరైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అయితే బానే ఉంటుంది. నెక్స్ట్ 'విస్మయ' ఇది ప్రైమ్‌లో ఉంది. యూట్యూబ్‌లో కూడా ఉంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక యాక్సిడెంట్ కేస్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. సో, ఇది కూడా వన్ టైమ్ వాచబుల్ చూడొచ్చు. నెక్స్ట్ 'రోమాంచం' ఇది హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. ఆహ్, ఇదొక కామెడీ హారర్ ఫిల్మ్. 7 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు నాకు తెలిసి మీలో ఎవరైనా 'ఓజా బోర్డ్' గేమ్ ఆడారా? ఆడితే మీకు తెలుస్తుంది. సో, దాని తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది. మీరు ఫ్రెండ్స్‌తో కలిసి చూడండి. ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 'కోల్డ్ కేస్' యూట్యూబ్‌లో ఉంది. ఆహాలో కూడా ఉంది. హ్మ్. ఒక స్కెల్ ఒక ప్యాకేజ్‌లో దొరుకుతుంది. ఏసీపీ సత్య ఆ కేస్‌ని ఐడెంటిఫై చేసి అది ఎవరో కనిపెట్టి అది ఎవరు చంపారా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ప్యారలెల్‌గా మనకి ఇంకో స్టోరీ చూపిస్తారు. ఒక జర్నలిస్ట్ కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవుతుంది. తర్వాత తన ఇంట్లో కొన్ని విచిత్రమైన ఇన్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి. సో, ఈ రెండిటికి మధ్య కనెక్షన్ ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. నెక్స్ట్ 'మిడ్‌నైట్ మర్డర్స్' మీలో చాలామంది చూసే ఉండుంటారు. ఇది కూడా మలయాళం ఫిల్మ్. తెలుగు డబ్బింగ్ ఉంది. యూట్యూబ్‌లో ఉంది. ఆహాలో ఉంది. ఈ మూవీలో ఏంటంటే ఒక్కో పోలీస్ చనిపోతూ ఉంటారు. సో, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషనే. బట్ దీంతో పాటు మనకి ఒక క్రిమినాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తుంటారు. ఈ పోలీస్ టీమ్ అతని హెల్ప్ తీసుకుంటారు. సో, అసల ఒక పోలీసులు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? దీని వెనుకున్న మోటివ్ ఏంటి? ఎవరా హంతకుడు? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడండి బావుంటుంది. నెక్స్ట్ 'క్రైమ్ 23' ఇది మీలో ఎంతమంది చూసున్నారో లేదో తెలియదు. ఇందులో ఏంటనంటే లేడీస్ అది ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోతూ ఉంటారు ఒక్కొక్కరుగా. సో, ఆ కేస్‌ని మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అందులో మనకి కొన్ని అనుకోని ట్విస్టులు తెలుస్తా ఉంటాయి. ఈ మూవీ కూడా బావుంటుంది. చూడండి. నెక్స్ట్ 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ ఇదైతే చాలా అంటే చాలా బావుంటుందండి. లైక్ మనకి ఫుల్ ఫైట్స్, యాక్షన్ అలాంటిదేమి ఉండదు. బట్ చాలా నెమ్మదిగా, నిదానంగా అలానే బోర్ కొట్టదు. చాలా బావుంటుంది ఈ మూవీ. నాకు తెలిసి ఇప్పటికి మీలో చాలామంది చూసే ఉండుంటారు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ చూపించే విధానం కూడా చాలా బావుంటుంది. 'ప్రేమ్ అండ్ ఆహాలో' ఉన్నట్టుందండి రెండిట్లో. నాకు ఐడియా లేదు. సరిగ్గా ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఐయామ్ రాంగ్. నెక్స్ట్ 'నగరం' ఇదైతే అండర్ రేటెడ్ మూవీ అండి. సందీప్ కిషన్ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. చాలా బావుంటుంది. బట్ ఎందుకంత రికగ్నైజ్ అవ్వలేదో తెలియలేదు. ఇది తమిళ్‌లో తీశారనుకుంటా మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఇది ఒక్క రోజే జరిగే 4 మెంబర్స్ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. బావుంటుంది ఇది కూడా మూవీ. ఇది యూట్యూబ్‌లో ఉంది. ఇంకేమైనా ఓటీటీ ఐ థింక్ ఆహాలో ఆర్ ప్రైమ్‌లో ఉన్నట్టుందండి. నెక్స్ట్ 'మానాడు' ఇది 'శింబు సూర్య' యాక్ట్ చేశారు. ఇదొక మంచి యాక్షన్ థ్రిల్లర్. యూట్యూబ్‌లో ఉంది. అలాగే సోనీ లివ్‌లో కూడా ఉంది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరండి స్టోరీ ఎలా ఉంటుందా అనని. బావుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. సూర్య గారి కోసమైనా మళ్ళీ మళ్ళీ చూస్తారు. 'వెల్కమ్ హోమ్' ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. మూవీ చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సోనీ లివ్‌లో ఉంది. మిమ్మల్నయితే కొన్ని రోజులు నిద్ర పట్టనివ్వదండి. అలానే హర్రర్ ఫిల్మ్ కాదు. స్టోరీ అలాంటిది. చాలా డిస్టర్బ్ అవుతారు. ఆ స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫీమేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జనాభా లెక్కల కోసమని ఆహ్, డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తా ఉంటారు. అందులో ఒక హౌస్ మాత్రం అన్ ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ ఈ మూవీలో ఉంటుంది. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. నిజంగా జరిగిన స్టోరీని చూపించారు. చాలా తీశారండి. మనకేంటంటే ప్రతి సెకను మనం టెన్షన్ పడతాం. అలా ఉంటుంది. బట్ చాలా డిస్టర్బింగ్‌గా కూడా ఉంటుంది. ఇది అందరికీ సెట్ కాదు. థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి అయితే నచ్చుతుంది.
నెక్స్ట్ టైం మరిన్ని మూవీ కబుర్లతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.